Hi guys, once again, thank you so very much for watching the Telugu YouTube security videos. సో ఈ వీడియోలో నేను క్లౌడ్ సెక్యూరిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చాలాసార్లు రిపీట్ చేసినట్టు మీరు తెలుగు సెక్యూరిటీ వీడియోస్ కావాలి అంటే నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో సెక్యూరిటీ కోర్స్ తెలుగు అని ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. దాంట్లో ఉంటాయి అన్నమాట. సో ఈ రోజు వీడియోలో క్లౌడ్ సెక్యూరిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లౌడ్ సెక్యూరిటీ వన్ ఆఫ్ ది ట్రెండింగ్ టెక్నాలజీ రైట్ నౌ ఇన్ ది మార్కెట్ అన్నమాట. సో మనకి ఏదైతే అప్లికేషన్ డేటా సెంటర్ ఆర్ ఆన్ ప్రిమైస్ నుంచి క్లౌడ్కి మైగ్రేట్ చేయాలి అంటే క్లౌడ్ సెక్యూరిటీ వాడాలి. అట్లాగే ఏదైనా డెడికేటెడ్ అప్లికేషన్స్ కూడా క్లౌడ్లో ఇంప్లిమెంట్ చేయాలన్నా క్లౌడ్ సెక్యూరిటీ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయాలి. నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లాగే కాస్ట్ ఫిజికల్ ఆఫీస్ లొకేషన్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. అందువల్ల నేను ఏం చేస్తానంటే ఎవ్రీథింగ్ మై అప్లికేషన్స్ ఐ కెన్ హోస్ట్ ఇన్ ది క్లౌడ్ అనమాట. ఈ అప్లికేషన్స్ ఎప్పుడన్నా క్లౌడ్లో హోస్ట్ చేయాలి అంటే మనం క్లౌడ్ సెక్యూరిటీ అసెస్మెంట్ ఇంప్లిమెంట్ చేయాలి. అట్లాగే సో అప్లికేషన్ సెక్యూరిటీ అసెస్మెంట్ పార్ట్ ఆఫ్ ఎస్డిఎల్స్ లైక్ కూడా ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు. వాళ్ళు ఏడబ్ల్యూఎస్ అనమాట, అమెజాన్ వెబ్ సర్వీసెస్, అట్లాగే ఎజ్యూర్, అట్లాగే మనకి జీసీపీ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్, ఓసిఐ ఆరకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అట్లాగే అలీబాబా, అట్లాగే ఐబిఎం, చాలా క్లౌడ్ ఉన్నారు. వీళ్ళు బాగా ఫేమస్ అన్నమాట. సో మనము ఏదో పబ్లిక్ క్లౌడ్ ఆర్ ప్రైవేట్ క్లౌడ్ యూజ్ చేసుకోవచ్చు, ఆర్ ఐఏఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ ఆర్ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ ఆర్ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. సో ఐఏఎస్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మనము ఇంప్లిమెంట్ చేసేసుకొని ఆన్ టాప్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఏంటంటే సర్వీసెస్ డిప్లాయ్ చేసుకుంటాము. ప్లాట్ఫామ్ ఏంటంటే ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ బోత్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అట్లాగే మనము కలిసి ప్లాట్ఫామ్ సర్వీస్. సాఫ్ట్వేర్ సర్వీస్ అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు మొత్తము. సో యాజ్ ఏ సెక్యూరిటీ యాజ్ యు గో ఆర్ పే యాజ్ యు గో. సో సర్వీసెస్ మాత్రం యూటిలైజ్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే దేర్ ఆర్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ సెక్యూరిటీ ఓరియంటెడ్గా ఎనేబుల్ చేస్తాము. ఒకటి ఏంటంటే నేటివ్ ఆర్ డిఫాల్ట్ అంటే అమెజాన్ కానీ ఎజ్యూర్ కానీ జీసీపీ కానీ ఇన్బిల్ట్ గా సర్వీసెస్ సెక్యూరిటీ ఓరియంటెడ్గా ఎనేబుల్ చేస్తే దాన్ని నేటివ్ సర్వీసెస్ రిలేటెడ్ టు సెక్యూరిటీ కంట్రోల్స్ అంటాము, లేకపోతే డిఫాల్ట్ సర్వీసెస్ కంట్రోల్స్ అంటాము. ఒకవేళ నాకు అమెజాన్ సర్వీసెస్ నచ్చలేదు, ఎజ్యూర్ సర్వీసెస్ నచ్చలేదు రిలేటెడ్ టు సెక్యూరిటీ, అప్పుడు నేను ఏం చేస్తానంటే సో BYOL బ్రింగ్ యువర్ ఓన్ లైసెన్స్ అంటే నా ఓన్ గా కొన్ని అవుట్ సైడ్ ఆఫ్ ది థర్డ్ పార్టీ వెండర్స్ టూల్స్ ని నేను క్లౌడ్ సర్వీసెస్ లో డిప్లాయ్ చేసుకుంటాను అనమాట. ఈ క్లౌడ్ కి మూవ్ అవడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే సో హారిజంటల్ అండ్ వెర్టికల్ గ్రోత్ ఆఫ్ ది అప్లికేషన్స్ కానీ ఎండ్ పాయింట్స్ కానీ సర్వీసెస్ కానీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎలాస్టిసిటీ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అంటే ఫిజికల్ సర్వర్ అనుకోండి, సో మనం డిమాలిష్ చేయాలి, మళ్ళీ కొత్త సర్వర్ పర్చేజ్ చేయాలి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ కాంప్లెక్సిటీ, డిఫికల్టీ అండ్ కాస్ట్ ఆల్సో ఇన్వాల్వ్ అవుతుంది. అదే ఈ ఎలాస్టిసిటీ క్లౌడ్ యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా రెడ్యూస్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని ఎలాస్టిసిటీ అంటారు. అట్లాగే హై అవైలబిలిటీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మోర్ ఓవర్ కాస్ట్ కూడా చాలా చాలా లెస్ ఎఫెక్టివ్ అనమాట. అందువల్ల ఈ క్లౌడ్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ ఏదైతే మనం డేటా స్టోరేజ్ చేస్తున్నామో క్లౌడ్ లో ప్రాపర్ గా సెక్యూరిటీ కంట్రోల్స్ ఇంప్లిమెంట్ చేయకపోతే ఆబ్వియస్ గా మనకి ఏంటంటే హ్యాక్ అవుతుంది అనమాట. సో ఈ క్లౌడ్ సెక్యూరిటీ ఈ డేటా ఏదైతే అప్లికేషన్స్ హోస్ట్ చేస్తున్నామో డేటాబేసెస్ హోస్ట్ చేస్తున్నామో వీటిని ప్రివెంట్ చేయడానికి మనం లాట్ ఆఫ్ సెక్యూరిటీ కంట్రోల్స్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్లో, అప్లికేషన్ లెవెల్లో, డేటాబేస్ లెవెల్లో, ఈవెన్ ఫ్రంట్ ఎండ్ ఇంటర్నెట్ ఫేసింగ్ రిలేటెడ్ లెవెల్లో, పెరిమీటర్ లెవెల్లో ఏదైతే ఆన్ ప్రిమైస్ కి మనము సెక్యూరిటీ కంట్రోల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నామో అట్లాగే క్లౌడ్ కూడా ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. నేను ఇన్డెప్త్ అనాలిసిస్ సపరేట్ గా క్లౌడ్ సెక్యూరిటీ రిలేటెడ్ వీడియోస్ లో మీకు సపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మాత్రం జస్ట్ ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే. ఇది కూడా చాలా వన్ ఆఫ్ ది ట్రెండింగ్ టెక్నాలజీ. ఈ క్లౌడ్ సెక్యూరిటీలో వేకెన్సీస్ ఎలా ఉంటాయంటే క్లౌడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, క్లౌడ్ సెక్యూరిటీ అడ్మిన్, అట్లాగే క్లౌడ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ లైక్ L1, L2, L3. సో ఇట్లా చాలా వేకెన్సీస్ డెడికేటెడ్ క్లౌడ్ సెక్యూరిటీ కూడా ఉంటాయి అన్నమాట. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్ ఆర్ నైస్ డే.